సో డియర్ ఫ్రెండ్స్, జావా ఇన్ తెలుగు ట్యుటోరియల్ సిరీస్లో ఇప్పుడు మనం 39th ట్యుటోరియల్లో ఉన్నాం. సో ఈ 39th ట్యుటోరియల్లో నేను మీకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ నేర్పించబోతున్నాను. సో చాలా జాగ్రత్తగా వినండి. ప్రీవియస్ ట్యుటోరియల్స్ ఒకసారి మీరు చూడనట్లయితే ప్రీవియస్ ట్యుటోరియల్స్ అన్నీ కూడా చూసేసిన తర్వాత ఇక్కడ రండి. ఓకే, సో ఈ ట్యుటోరియల్ చూస్తే మీకు చాలా చక్కగా అనిపిస్తుంది అండ్ చాలా ఈజీగా అర్థమవుతుంది కూడా. ఓకే, సో ఇక్కడ నేను మీకు నేర్పించబోతున్నటువంటి ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే గుయ్ అని పిలుస్తారు కొంతమంది. దాన్ని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని అంటారు. సో యాక్చువల్లీ ఇప్పుడు వరకు మనం ఏం చేసామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెథడ్ అనేది రాసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో లెట్స్ రైట్ ఎ మెథడ్ జస్ట్ లైక్ పబ్లిక్ వాయిడ్ సమ్ మెథడ్ ఏదైనా రాయొచ్చు. సో ఇక్కడ మెయిన్ మెథడ్లో రాయకూడదు. ఓకే, సో ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ ఆల్రెడీ మెయిన్ మెథడ్ ఉంది కదా, సంథింగ్ ఇలా రాద్దాం. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్. ఇక్కడ హలో వరల్డ్ అని చెప్పేసి నేను ఇక్కడ రాశాను అనుకోండి. సో అప్పుడు ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఈ కాన్సోల్ ఏదైతే ఉందో ఇది టెస్టింగ్ పర్పస్ మనకు ఉపయోగపడుతుంది, కానీ మనం ఒక సాఫ్ట్వేర్ని అవుట్పుట్ ఇచ్చినప్పుడు ఈ విధంగా ఉండకూడదు. సో అంటే యూజర్కి ఒక గ్రాఫికల్ ఇంటర్ఫేస్ అనేది అవసరం. సో దాన్నే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి పిలుస్తారు. సో గుయ్ అని కూడా అంటారు, GUI గుయ్. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ని మనం ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ని మనం యూజ్ చేయాలంటే కాంపోనెంట్స్ అనేవి అవసరం. సో ఈ కాంపోనెంట్స్ అండ్ మనకు కావాల్సినవన్నీ కూడా జావాలో ఇన్బిల్ట్గా ఉంటవి. సో మనం చేయాల్సిందల్లా వాటిని ఇంపోర్ట్ చేసుకొని వాడేసుకోవడమే. ఓకే, సో మనం ఇక్కడ ఫస్ట్ నేను మీకు చూపించబోయే దానికోసం మీరు ఇంపోర్ట్ చేయాల్సిన విషయం ఇక్కడ చూడండి. ఇంపోర్ట్ జావా ఎక్స్ డాట్ స్వింగ్ డాట్ JO, ఈ రెండు క్యాపిటల్ ఉండాలి. ఆప్షన్, ఓకే, JOPTION డాట్ ఆప్షన్ పెన్ PANE. ఇక్కడ P కూడా మళ్ళీ క్యాపిటల్ అయి ఉండాలి. ఓకే, JO అండ్ ఇక్కడ P క్యాపిటల్ అయి ఉండాలి. ఓకే, సో ఇక్కడ మనం ఇప్పుడు ఈ యొక్క క్లాస్ ద్వారా మనం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ని పొందవచ్చు అనమాట. సో అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. సో ఫస్ట్ నేను 2 స్ట్రింగ్ వేరియబుల్స్ని క్రియేట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో స్ట్రింగ్ వేరియబుల్ ఎక్స్, ఓకే, అలాగే వై అనుకోండి. ఓకే, సో 2 స్ట్రింగ్ వేరియబుల్స్ క్రియేట్ చేశాను నేను. సో వేరియబుల్ ఎక్స్ అండ్ వై. ఓకే, సో ఈ ఎక్స్కి నేను ఈ యొక్క J ఆప్షన్ పెన్ని అప్లై చేస్తాను. చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు J ఆప్షన్ పెన్, ఓకే, ఆప్షన్ పెన్ డాట్ షో ఇన్పుట్ డైలాగ్ అనాలి. ఓకే, ఏమనాలండి? షో ఇన్పుట్ డైలాగ్ అనాలి. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఒక మెసేజ్ అనేది రాస్తాం, అంటే యూజర్కి దీంట్లో ఏం చేయమంటున్నామండి అని. ఓకే, సో ఇది ఒక నంబర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ యువర్ ఫస్ట్ నంబర్ అని చెప్పేసి మనం అడుగుతున్నాం. ఎంటర్ యువర్ ఫస్ట్ నంబర్ అని చెప్పేసి యూజర్కి మనం చెప్తున్నాం. ఓకే, సో ఇది యూజర్ ఎంటర్ చేసినటువంటి, అంటే ఇది ఒక పాపప్ డైలాగ్ని ఇస్తుంది అనమాట యూజర్కి, అంటే ఇన్పుట్ డైలాగ్ ఇది. ఓకే, ఇన్పుట్ డైలాగ్ అంటే మనకు తెలుసు ఇన్పుట్ అనేది తీసుకుంటుంది అనమాట. ఓకే, సంథింగ్ యూజర్ నుంచి కీవర్డ్ ద్వారా వచ్చినటువంటి ఆ సిగ్నల్ ఏదైతే ఉందో అది తీసుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను ఎంటర్ చేసినటువంటి డేటాని తీసుకొని మనకు ఎక్స్ అనే స్ట్రింగ్ వేరియబుల్లో సేవ్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్
y ఈజ్ ఈక్వల్ టు మరొక నంబర్ని ఎంటర్ చేయమని యూజర్కి ఇచ్చేస్తాం అనుకోండి. ఆప్షన్ పెయిన్ డాట్ షో ఇన్పుట్ డైలాగ్ సేమ్. సో ఇక్కడ ఎంటర్ యువర్ సెకండ్ నంబర్ అని చెప్పేసి అంటున్నాను. ఓకే, ఇదే అడగాలని ఏం లేదు, మీ ఇష్టం ఇంకా అది. ఓకే, సో నేను మాత్రం ఈ విధంగా అడుగుతున్నాను. సో యూజర్కి మనం ఈ యొక్క రెండు విషయాలను ఎంటర్ చేయమని లేదా రెండు నంబర్లను ఎంటర్ చేయమని మనం అడిగాం యాక్చువల్లీ. కానీ ఇక్కడ మనం స్ట్రింగ్ అనేది తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ షో ఇన్పుట్ డైలాగ్ అనేది ఎప్పుడు కానీ స్ట్రింగ్ వాల్యూస్ని తీసుకుంటుంది, అంటే టెక్స్ట్ లాగా తీసుకుంటుంది. ఈ టెక్స్ట్ని మనం ఇప్పుడు ఇంటిజర్స్గా కన్వర్ట్ చేయాలి. దానికి ఒక టెక్నిక్ ఉంది. సో చూడండి, ఇంట్ ఎఫ్ఎన్ ఓకే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎన్ అంటే ఇక్కడ ఫస్ట్ నెంబర్ అనే వేరియబుల్ అనుకోండి. సో అది ఇంట్ వేరియబుల్ని తీసుకున్నాను నేను. ఎఫ్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తానంటే ఇంటిజర్ డాట్ ఓకే డాట్ పార్స్ ఇంట్ అని చెప్పేసి టైప్ చేయాలి. ఓకే, సో దీంట్లో మీరు ఎక్స్ అనేది ఉంచినట్లయితే ఓకే, సో ఈ ఎక్స్లో స్టోర్ అయినటువంటి స్ట్రింగ్ వాల్యూని అంటే టెక్స్ట్ని అంటే యాక్చువల్ మనం యూజర్కి చెప్పింది నంబర్ ఎంటర్ చేయమనే, కానీ అది టెక్స్ట్ లాగానే సేవ్ అయింది. ఓకే, సో ఆ సేవ్ అయినటువంటి ఆ టెక్స్ట్లోని నంబర్ని తీసుకొని అది ఇంటిజర్ లాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో దానికోసం మనం ఇంటిజర్ డాట్ పార్స్ ఇంట్, ఇక్కడ చూడండి స్పెల్లింగ్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీరు రాయాల్సి ఉంటుంది. ఇది నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, INTEGR ఇంటిజర్ డాట్ PARSE ఐ అనేది క్యాపిటల్ పెట్టేసి NT అనేది ఉంచాలి. ఓకే, సో పార్స్ ఇంట్ అన్న తర్వాత ఇక్కడ ఏదైతే వేరియబుల్ని మీరు ఇంటిజర్ లాగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ వేరియబుల్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేసేయాలి. ఓకే, సో నెక్స్ట్ మనం వైని కూడా కన్వర్ట్ చేసుకోవాలి కదా. ఇంట్ SN అనుకోండి ఈజ్ ఈక్వల్ టు సేమ్ మళ్ళీ ఇంటిజర్ డాట్ పార్స్ ఇంట్. ఓకే, సో దీంట్లో y అనేది ఎంటర్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ రెండు స్ట్రింగ్స్ కూడా మనకు ఇంటిజర్ లాగా కన్వర్ట్ అయిపోయినాయి, అంటే నంబర్స్ లాగా కన్వర్ట్ అయినాయి. సో ఇదంతా ఏంటంటే మనం జావాకి చెప్తున్నటువంటి పని. దీంట్లో జరగాల్సింది ఏం లేదు, అంటే యూజర్కి కనిపించేది కాదు, ఇది బ్యాక్గ్రౌండ్లో ఈ వర్క్ అంతా అవుతుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇంట్ టోటల్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో టోటల్ లేదా సమ్ అనుకోండి, సమ్ అని రాయండి. ఓకే, సమ్ ఇంట్ సమ్ అంటే వేరియబుల్ తీసుకున్నాను ఈజ్ ఈక్వల్ టు FN ప్లస్ SN. ఓకే, సమ్ అనేది ఏంటండి FN ప్లస్ SN అనేది తీసుకున్నాను నేను. ఇది ఒక సింపుల్ ప్రోగ్రామ్ మాత్రమే అంతే. ఓకే, సో మనకి ఇది కాన్సోల్ అనేది ఇప్పుడు అవసరం లేదు కాబట్టి కొంచెం చిన్నగా ఉంచేసాను. ఓకే, సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకసారి గమనించినట్లయితే ఒక ఇన్పుట్ డైలాగ్ని క్రియేట్ చేసి ఒక ఎక్స్ అనే స్ట్రింగ్ వేరియబుల్లో మనం ఆ వాల్యూని సేవ్ చేసుకున్నాం. ఓకే, అలాగే యూజర్కి మనం చెప్పాం ఏమని, ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేయమని. అలాగే వైలో సెకండ్ నెంబర్ని ఎంటర్ చేయమన్నాం, వైలో దాన్ని స్టోర్ చేసిస్తాం. సో ఇప్పుడు ఈ FN అనేటువంటి ఒక ఇంటిజర్ వేరియబుల్ని తీసేసుకొని ఈ ఎక్స్లో నుంచి ఆ వేరియబుల్ని ఆ వాల్యూని తీసుకొని, అంటే అది స్ట్రింగ్ వాల్యూ లాగా ఉంది, దాన్ని ఇప్పుడు మనం FN అనేటువంటి వేరియబుల్లోకి నంబర్ లాగా సేవ్ చేసుకుంటున్నాం. ఓకే, దాన్ని కన్వర్ట్ చేసి FN అనేటువంటి న్యూ వేరియబుల్లోకి సేవ్ చేస్తాం. సో ఈ విధంగా మనం దాన్ని కన్వర్షన్ అనేది పూర్తి చేస్తాం వైకి కూడా. ఓకే, సో ఇప్పుడు ఇంటిజర్ సమ్ అనేటువంటి ఒక కొత్త వేరియబుల్ని తీసుకొని ఈజ్ ఈక్వల్ టు FN ప్లస్ SN, అంటే ఎక్స్ నుంచి వచ్చిన నంబర్ని ప్లస్ ఎస్ నుంచి వచ్చిన నంబర్ SN అనేటువంటి వై నుంచి వచ్చినటువంటి నంబర్ని మనం కలిపేస్తున్నాం. సో దాని యొక్క సమ్ అనేది కనుక్కుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే జే ఆప్షన్ పెయిన్ ఓకే జే ఆప్షన్ పెయిన్ లేదా జావా ఆప్షన్ పెయిన్ డాట్ షో మెసేజ్ డైలాగ్. ఓకే,
సో ఈ ఇన్పుట్ డైలాగ్ ఏంటంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటుంది. మెసేజ్ డైలాగ్ ఏం చేస్తుందంటే యూజర్కి ఈ యొక్క రిజల్ట్ని మనం అందించేటువంటి ప్రక్రియ అనమాట. సో ఫస్ట్ నల్ అనేది తీసుకోవాలి మనం. ఓకే, నల్ అనేది ఏం చేస్తుందంటే మీకు ఆ పొజిషన్ని సెంటర్లోకి చేసేస్తుంది అనమాట. ఓకే, ఇది మీకు తర్వాత అర్థమవుతుంది. ప్రస్తుతానికి మనం ఫస్ట్ ఇక్కడ నల్ అనేది పెట్టేసి ఆ తర్వాత మీరు ఏం చేయాలండి, ఆ తర్వాత మనం నెక్స్ట్ ఆర్గ్యుమెంట్కి వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ నల్ అనేది టైప్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే సమ్ టెక్స్ట్ అనేది రాయండి. ఏమని, టోటల్ ఆఫ్ టోటల్ ఈజ్ అని చెప్పేసి పెడుతున్నాను అంతే. ఓకే, టోటల్ ఈజ్ అంటే టోటల్ చేస్తుంది అనమాట. యూజర్ నుంచి మనం ఏం చేస్తున్నాం, ఒక 2 నంబర్లను ఎంటర్ చేయమని చెప్పి వాటి యొక్క టోటల్ని కనుక్కొని మనం ఇక్కడ వారికి ఇచ్చేస్తున్నాం. సో టోటల్ ఈజ్ అన్నాక ఈ యొక్క సమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఓకే, సో ఈ టోటల్ ఈజ్ అనేది డబుల్ కోట్స్లో పెట్టేసి తర్వాత ప్లస్ సైన్ని ఉంచేసి సమ్ అనేది రాసుకున్నాం. మనం ఇది ఎన్నోసార్లు చేసాం మీకు తెలుసు. ఓకే, సో కామా అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఈ డిస్ప్లే అవ్వబోయే విండో యొక్క టైటిల్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి ద టైటిల్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. తర్వాత మనం చేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏమని ఎంటర్ చేయాలంటే జే ఆప్షన్ పెయిన్ అండర్స్కోర్ ప్లెయిన్. ఓకే, సారీ, జే ఆప్షన్ పెయిన్ డాట్ ప్లెయిన్ అండర్స్కోర్ మెసేజ్. ఓకే, ఈ విధంగా ప్లెయిన్ అండర్స్కోర్ మెసేజ్ అనేది టైప్ చేయాలి. ఓకే, సో జే ఆప్షన్ పెయిన్ డాట్ ప్లెయిన్ మెసేజ్ అనేది మనం టైప్ చేస్తున్నాం. ప్లెయిన్ తర్వాత అండర్స్కోర్ పెట్టేసి మెసేజ్ అనేది తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం పూర్తిగా మన యొక్క ప్రోగ్రామ్ని పర్ఫెక్ట్గా రాసుకున్నాం. ఒకసారి చెక్ చేసుకుందామండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఏం చేసాం, ఒక స్ట్రింగ్ వేరియబుల్స్ని రెండింటిని తీసుకున్నాం. ఎక్స్ వై అని నేమ్ ఇచ్చేసాం. సో ఈ స్ట్రింగ్ వేరియబుల్ ఎక్స్లో మనం ఏం చేస్తున్నాం, ఒక ఇన్పుట్ డైలాగ్ని క్రియేట్ చేసి దాంట్లోకి ఒక నంబర్ని ఎంటర్ చేయమని యూజర్కి చెప్తున్నాం. ఆ తర్వాత ఆ నంబర్ని ఎక్స్ వేరియబుల్లో స్టోర్ చేసేసుకుంటున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మరొక ఇన్పుట్ డైలాగ్ని ఇచ్చేసి యూజర్కి సెకండ్ నంబర్ని ఎంటర్ చేయమని అడుగుతున్నాం. సో అప్పుడు ఆ వాల్యూని వైలో ఎంటర్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ యొక్క షో ఇన్పుట్ డైలాగ్ బాక్స్ ఏంటంటే మనకు స్ట్రింగ్ వాల్యూస్ని మాత్రమే తీసుకుంటుంది, అందుకని స్ట్రింగ్ అనేది తీసుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ ఈ విధంగా తీసుకున్నటువంటి స్ట్రింగ్ అంటే టెక్స్ట్ కదండి, ఈ టెక్స్ట్ని మనం క్యాల్కులేట్ చేయలేం. సో దీని యొక్క టోటల్ని మనం కనుక్కోవాలంటే ఏం చేయాలి అంటే ఈ టెక్స్ట్ని అంటే స్ట్రింగ్ని మనం ఇంటిజర్ లాగా మార్చుకోవాలి. సో ఈ ప్రాసెస్లో మనం ఇక్కడ ఇంటిజర్ లాగా మార్చుకొని ఒక ఇంట్ ఎఫ్ఎన్ అనేటువంటి వేరియబుల్లో ఈ ఎక్స్ వాల్యూని నంబర్ లాగా సేవ్ చేసుకున్నాం. ఓకే, ఇంటిజర్ లాగా సేవ్ చేసుకున్నాం. అలాగే ఎస్ఎన్ అనే దాంట్లో వై నంబర్ని సేవ్ చేసుకున్నాం. ఆ తర్వాత సమ్ అనేటువంటి మరొక కొత్త ఇంట్ వేరియబుల్ని తీసుకొని ఎఫ్ఎన్ ప్లస్ ఎస్ఎన్ ద్వారా మనం ఈ రెండింటి యొక్క మొత్తాన్ని కనుక్కోవడం జరిగింది. సో ఆ తర్వాత ఇక్కడ షో మెసేజ్ డైలాగ్ అనేటువంటి ఒక కొత్త డైలాగ్ని తీసుకొని సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ నల్ అనే ఆప్షన్ పెట్టుకున్నాం, ఎందుకంటే అది దాని పొజిషన్ని మార్చడం కోసం, అది తర్వాత అర్థమవుతుంది మీకు. సో ఫస్ట్ మనం యూజ్ చేయాల్సింది నల్ కామా. ఆ తర్వాత మనం ఒక టెక్స్ట్ అనేది రాసేసుకున్న తర్వాత మనం ఏదైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నామో వాల్యూ దాన్ని నేను ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. అదేంటి, సమ్. ఓకే, టోటల్ ఈజ్ సమ్ అంటే టోటల్ ఈజ్ 100, టోటల్ ఈజ్ 50 సంథింగ్ యూజర్ ఎంటర్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. సో ద టైటిల్ అనేది ఏంటంటే ఇక్కడ ఈ లాస్ట్లో మనకు ఓపెన్ అయ్యేటువంటి మెసేజ్ బాక్స్ యొక్క టైటిల్ అనమాట. ఓకే, సో అది ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను, జస్ట్ లైక్ దిస్. ఓకే, సో ఇక్కడ చూడండి, జే ఆప్షన్ పెయిన్ డాట్ ప్లెయిన్ అండర్స్కోర్ మెసేజ్ అనేటువంటిది లాస్ట్లో రాయాలి. దీనికి మీరు డబుల్ కోట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈ విధంగా మనం రాసేసినాం. ఇప్పుడు ఒకసారి రన్ చేసినట్లయితే చూడండి, సర్ప్రైజ్. ఓకే, సో ఈ విధంగా మీకు ఒక గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉన్నటువంటి ఒక డైలాగ్ బాక్స్ అనేది వచ్చింది చూడండి. సో దీంట్లో ఏమంటుంది, ఎంటర్ యువర్ ఫస్ట్ నంబర్ అంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 15 అనేది ఎంటర్ చేశాను.
ఓకే పై క్లిక్ చేశాను. సెకండ్ నంబర్ ఎంటర్ చేయమంటుంది. నేను 20 ఎంటర్ చేశాను. ఓకే. సో ద టోటల్ ఈజ్ 35. ఓకే. సో ఇక్కడ ద టైటిల్ అని వచ్చింది. ఓకే. సో ఈ టైటిల్ అనేది మనం మార్చుకోవచ్చు. అంటే చూసారా, మనం ఎంటర్ చేసినటువంటి వాల్యూస్ యొక్క ఆ సమ్ అనేది ఇది ఇంటర్నల్గా అంటే బ్యాక్గ్రౌండ్లో మీకు యూజర్కి చూపించకుండానే ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసి యూజర్కి ఏదైతే చూపించమని చెప్తున్నామో ఆ వాల్యూని ఆటోమేటిక్గా ఇస్తుంది విత్ ఇన్ సెకండ్స్లో. దట్ ఈస్ ప్రోగ్రామ్, ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్. ఓకే, దట్ ఈస్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ అండ్ ఎస్పెషల్లీ ఇన్ జావా. ఓకే. 50 ఫస్ట్ నంబర్, ఆ తర్వాత 60. సో ద టోటల్ ఈస్ 110. ఓకే. సో ఇక్కడ ద టైటిల్కి బదులుగా నేను తెలుగు కంప్యూటర్ వరల్డ్ అని రాస్తే మీరు చూడొచ్చు. ఇప్పుడు వరల్డ్ అని రాసినప్పుడు ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నాను. సో ఫస్ట్ నంబర్ని ఎంటర్ చేయండి. సో జస్ట్ లైక్ 25 అండ్ 45 అనుకోండి సెకండ్ నంబర్. ఓకే. సో ద టోటల్ ఈజ్ 70. ఇక్కడ చూడండి తెలుగు కంప్యూటర్ వరల్డ్ అనేది ఇక్కడ టైటిల్లో రావడం జరిగింది. సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఇది కూడా ఆటోమేటిక్గా వచ్చింది. సో ఈ ఇంటర్ఫేస్ అంతా కూడా అంటే దీని లుక్ అంతా కూడా మీకు జావాలో ఇన్బిల్ట్గా ఉంది. జస్ట్ మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవడం ద్వారా దాన్ని వాడుకున్నాం. సో జే ఆప్షన్ పెయిన్ అనేది దాని యొక్క లుక్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. జే ఆప్షన్ పెయిన్ అనేటువంటి ఈ యొక్క ఇంటర్ఫేస్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని మీరు యూజ్ చేయండి, మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, మీరు ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ. సో చాలా చక్కగా మీరు దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది వచ్చింది. మరికొంత గ్యాప్ కూడా తీసుకోవాల్సి వస్తుంది దీంట్లో. కానీ ఎనీవేస్ ఇక్కడ మనం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ని యూజ్ చేయడం అనేది చాలా ఆనందకరంగా ఉంటుంది. అంటే చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. ఇప్పటి వరకు మనం చేసింది ఏంటంటే ఇక్కడ ఓన్లీ కాన్సోల్లో చెక్ చేసుకోవడమే. కానీ ఇక్కడ నుంచి ఏమవుతుందంటే ఆ లుక్ అనేది మనకు తెలిసిపోతుంది. అంటే మన సాఫ్ట్వేర్ కి ఒక సాఫ్ట్వేర్ లుక్ అనేది వచ్చింది. ఓకే, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఈ విధంగా అనమాట. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ రకరకాల ఆప్షన్స్ అలాగే ఇవన్నీ కూడా కనిపిస్తున్నవి. సో దీంట్లో ఏంటంటే ఇది ఒక సాఫ్ట్వేర్ లాగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం రాసిన ప్రోగ్రామ్ కూడా ఒక సాఫ్ట్వేర్ లాగా మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం ప్రోగ్రామ్స్ అనేవి బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే. సో మీరు ఏదైతే చేస్తారో, ఏదైతే చేయాలనుకుంటారో దాన్ని మీరు ఈజీగా జావాలో చేసే విధంగా మీరు తయారవ్వాలంటే మీరు చేయాల్సింది ఫస్ట్ ప్రాక్టీస్. ఓకే, ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ వీడియో చూసేసి మర్చిపోకండి. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేసి చాలా చక్కగా ప్రోగ్రామ్స్ అనేవి డిజైన్ చేసుకుంటుంటే ఓకే కాంప్లికేషన్స్ వస్తవి. ఏమైనా ప్రాబ్లం వస్తే నన్ను అడగండి, నేను చెప్తాను. ఓకే. సో ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ దయచేసి నా వీడియోలను షేర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.